పోలీసులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కి వెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసేందుకు భారీగా తరలివచ్చారు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. అయితే కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు టీడీపీ ఆఫీసులో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని చూసిన చంద్రబాబు పోలీసుల తీరుపై మండిపడ్డారు. పాత ప్రభుత్వ విధాన హ్యాంగ్ ఓవర్ వీడాలని హెచ్చరించారు. ఇన్నేళ్లు తన కార్యకర్తలను కలుస్తూ వచ్చానని, ఎప్పుడు లేని వ్యవస్థ ఇప్పుడెందుకు పెట్టారని పోలీసులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కార్యకర్తలతో గ్యాప్ తెచ్చే చర్యలను ఉపేక్షించనన్న చంద్రబాబు, ఇన్నాళ్లు పోలీస్ భద్రతతో పార్టీ ఆఫీస్ నడవలేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. శ్రేణుల తాకిడి ఎక్కువగా ఉంటే క్రమ పద్ధతిలో వారిని లైనప్ చేయండి పోలీసులకు సూచించారు. మరోసారి ఆఫీసులో బారికేడ్లు కనిపించకూడదని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ప్రజావేదిక ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేదని, కానీ జగన్ కూల్ చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. విధ్వంస పాలనకు ప్రతీకగా ప్రజావేదిక శిథిలాలను అలానే ఉంచుతామన్నారు. ఇక త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తానన్న చంద్రబాబు, పోలవరంతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయని చెప్పారు. తనకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండడానికి వీల్లేదన్న ఆయన, ప్రజల నుంచి వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామన్నారు. ఏ పద్ధతిలో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు సేకరించి ఉత్తమ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలోనే వినతుల స్వీకరణ చేపట్టాలని చూస్తున్నామని, సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతరత్ర వెసులుబాటుపై ఆలోచిస్తున్నామన్నారు. ప్రజా వినతుల స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తానని, సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు సీఎం. అసెంబ్లీ సమావేశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకపై తరచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు సైతం తమ జిల్లాలోని పార్టీ ఆఫీసులకు తరచూ వెళ్లాలని ఆయన ఆదేశించారు. పార్టీ ప్రభుత్వం సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే ప్లాన్లో సీఎం చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పోలీసులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం హోదాలో తొలిసారి ఆయన టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కి వెళ్లారు. అయితే చంద్రబాబును కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అయితే కార్యకర్తలను అడ్డుకునేందుకు ఇటు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను చూసినటువంటి చంద్రబాబు వారి మీద సీరియస్ అయ్యారు. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి. శ్వేత, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రోజు తొలిసారిగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడిని చూసేందుకు, అలాగే విష్ చేసేందుకు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరైతే వచ్చిన వారికి బారికేడ్స్ ఏర్పాటు చేయడంతో లోపలికి ఎంటర్ అయిన చంద్రబాబు నాయుడు పోలీసుల పైన కాస్త సీరియస్ అయ్యారు. ఏవైతే పరదాల వెనుకన్నటువంటి పాలన నుంచి బయటకు రండి, ఇంకా అదే దాంట్లో ఉండడం కరెక్ట్ కాదు, హ్యాంగ్ ఓవర్ లోనే ఇంకా ఉన్నారు, జగన్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామనేది గుర్తు చేసుకోండి అంటూ పోలీసులపైన సీరియస్ అయ్యారు. దీంతో పాటుగా ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది, అలాగే కార్యకర్తలతో సమన్వయం లోపం అనేది గతంలో చూసాము, కాబట్టి ఈసారి ఆ సమన్వయ లోపం లేకుండా చూసుకునేందుకు ముందుకు వెళ్తున్నాను, ఖచ్చితంగా ప్రజల సమస్యలు వినేదానికి ప్రతి వారంలో ఒక రోజు కేటాయించడానికి వెసులుబాటు కల్పించుకుంటానని చెప్పారు. అలాగే క్షేత్రస్థాయిలో తన ఏవైతే పోలవరం ప్రాజెక్ట్ సందర్శనతోటి క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసేందుకు ముందుకు వెళ్తానని, దీంట్లో భాగంగా ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ప్రజా వేదిక కూల్చివేయడంతో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వీలుగా ప్రజావేదికను గతంలో నిర్మించడం జరిగింది. అయితే జగన్ విధ్వంస పాలనకు నిదర్శనంగా
కారణంగా ఆ శిథిలాలను అలాగే ఉంచేయాలని నిర్ణయించాను. ఖచ్చితంగా సచివాలయ ప్రాంతంలో ఈ ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాను. అయితే సచివాలయం అనేది కొంత ఊరికి దూరంగా ఉంది. రవాణా వ్యవస్థ అనేది కొంత వెసులుబాటు కల్పించాల్సి ఉంది. నేపథ్యంలో కల్పించిన తర్వాత దీనిపైన ఆలోచన చేస్తాను. కానీ ఖచ్చితంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం అయితే ఖచ్చితంగా వారంలో ఒక రోజు పెడతానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇక నుంచి కూడా ఇటువంటి బారికేడింగ్ వ్యవస్థ ఏమీ అవసరం లేదు. నేను ఈ 5 సంవత్సరాలు ఈ ప్రజలలోనే బతికాను కాబట్టి ప్రజల నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారిని గనక ఒకవేళ ఎక్కువగా ప్రజలు వచ్చినట్లయితే వారిని లైనప్ చేసే కార్యక్రమం మాత్రమే చేయండి, కానీ ఇటువంటి బారికేడింగ్ వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేయొద్దు అంటూ కూడా సూచనలు చేశారు. ఇక మంత్రులు కూడా ఖచ్చితంగా పార్టీ కార్యాలయానికి రావాలి. అలాగే సచివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా వారి పరిపాలనకి సంబంధించినటువంటి ఏవైతే ఇచ్చారో అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు వారి నియోజకవర్గంలోని ప్రజలతోటి సమన్వయం అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి వారంలో 1 రోజు 2 రోజులు ఖచ్చితంగా వారి నియోజకవర్గంలోని ప్రజలతోటి మాట్లాడాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూసుకోవాలి అని చెప్పి మంత్రులకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతి శనివారం కూడా ప్రజలను కలిసేందుకు ప్రస్తుతం అయితే పార్టీ కేంద్ర కార్యాలయంలో చేస్తానని చెప్తున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకి సంబంధించినటువంటి నిర్ణయం ఎప్పుడు పెట్టాలి అనే దానికి సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.